అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ 3 రోజుల్లో 30 లక్షల తెచ్చిపెట్టిన కళ్ళు ఉప్పు పరిహారం ఎన్నో లక్షల మంది కుటుంబాలను కాపాడిన పవర్ఫుల్ తాంత్రికం. ప్రతిరోజు మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాగే ఈ రోజు చూడబోయే వీడియో నిజంగా 3 రోజుల్లో ఈ 30 లక్షల తెచ్చిపెట్టిన ఒక శక్తివంతమైన కళ్ళు ఉప్పు పరిహారం. ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని ఎంతోమంది ఎన్నో లక్షల మంది చేసి మంచి రిజల్ట్ అయితే పొందడం జరిగింది. ఎంతోమంది అప్పుల్లో ఉన్న వాళ్ళు అప్పుల నుంచి బయటపడడానికి కానీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ ఈ కళ్ళు ఉప్పు అనేది పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా మనం ఎన్నో రకాల వీడియోలని మన ఛానల్లో చూస్తూనే ఉంటాం. అంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ, లేదా అప్పుల బాధ నుండి బయటపడడానికి కానీ ఇలా ఎన్నో రకాల పరిహారాలు చూసాం. అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం నిజంగా ఎంత అప్పుల్లో ఉన్న వాళ్ళైనా సరే, అంటే ఖచ్చితంగా మాకు 3 రోజుల్లో ఒక 10 లక్షలు కావాలి, లేదా 20 లక్షలు కావాలి, లేదా ఒక 30 లక్షలు కావాలి అని చెప్పి వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. అలాగే ఈ పరిహారాన్ని శుక్రవారం లేదా మంగళవారం రోజు చేయండి. మీరు శుక్రవారం చేస్తున్నట్లయితే గనుక శుక్రవార సమయంలో కానీ మంగళవారం నాడు మీరు చేయవచ్చు. అంటే మంగళవారం నాడు 3 సమయాలు వస్తాయి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అలాగే శుక్రవారం నాడు కూడా అదే సమయం, అంటే ఉదయం 6 గంటల నుంచి 7 వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు, రాత్రి 8 నుంచి 9 వరకు. ఈ శుక్రవార సమయం అనేది నిజంగా మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం, ఆ శుక్ర భగవానుడి ఆశీస్సులు మనం పొందడం కోసం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాగే మనం ఈ కళ్ళు ఉప్పుతో చేసే పరిహారం కూడా నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం. ఇది ఇంతకు ముందు వీడియోలో కూడా నేను కళ్ళు ఉప్పు పరిహారాల గురించి తెలియజేశాను. వాటి నుంచి మనకి మంచి రిజల్ట్ అనేది రావడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారం గురించి కూడా నేను కొంతమందికి చెప్పడం అయితే జరిగింది. గురువు గారు నేను ఇది చేశాను, నాకు ఖచ్చితంగా అనుకున్న డబ్బు అనేది టైంకి నాకు వచ్చింది. గురువు గారు అని చెప్పేసి కొంతమంది నాకు రిజల్ట్ వెంటనే వచ్చిందని, బంగారాన్ని విడిపించుకున్నామని చెప్పేసి, అలాగే అప్పుల బాధ నుంచి బయటపడ్డాము అని నాకు చెప్పడం జరిగింది. 13 నెలల క్రితం ఒక అతను చాలా వరకు కూడా అప్పుల్లో ఇరుక్కుపోయినప్పుడు, అప్పుల నుంచి బయటపడాలి, మా అమ్మ వాళ్ళని ఆ మనీ చాలా అవసరం ఉందని అతను నాతో చెప్పడం అయితే జరిగింది. ఆ మనీ మాకు చాలా అవసరం ఉంది గురువు గారు అంటూ నా దగ్గరకు చెప్పుకొని చాలా బాధపడడం జరిగింది. మొత్తం టోటల్గా చూస్తే 30 లక్షలు అనేది వాళ్ళకి చాలా అవసరం. వాళ్ళు ఇల్లు కూడా అమ్మాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అంటే అతని అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మాలనుకుంటున్నారు. ఆ ఇల్లు అమ్మడానికి కూడా ఖచ్చితమైన మనుషులు రాకపోవడం, ఇల్లు కొనడానికి రాకపోవడం వలన అప్పు కూడా కట్టలేకపోతూ ఇబ్బంది పడిపోతూ, అప్పుకు వడ్డీ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో నిజంగా ఒక మంచి పరిహారం గురించి అతనికి నేనైతే చెప్పాను. మనం ఎన్నో రకాల పూజలు చేసాం, అయినప్పటికీ కూడా మన టైం అనేది మనకు కలిసి రావాలి కదా. అలాంటి టైం అనేది ఖచ్చితంగా నా ద్వారాగా అతనికి వచ్చింది. అప్పుడు నాకు తెలిసిన ఒక మంచి పరిహారం గురించి అతనికైతే చెప్పాను. ఆ పరిహారం గురించి నాకు అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేసే 65 ఏళ్ల గురువు గారు చెప్పడం అయితే జరిగింది. ఆ పరిహారం గురించి ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. సహాయం కోసం నా దగ్గరకు వచ్చిన అతనికి నేను ఇలా చెప్పాను. మీరు బాధపడవలసిన అవసరం లేదు. నిజంగా మీరు అనుకున్న అమౌంట్ ఎంతైతే కావాలని అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది. అతనికి ధైర్యం చెప్పి ఈ పరిహారం గురించి చెప్పాను. అతనికి నేను ఈ పరిహారాన్ని స్టార్ట్ చేసిన 3 రోజులు మీకు తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్పి మంగళవారం లేదా శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని చేయమని చెప్పాను.
నేను చెప్పినట్టుగానే వాళ్ళ ఇంట్లో ఆడవారు శుక్రవారం నాడు చేశారు. శుక్రవారం నాడు రాత్రిపూట 8 నుంచి 9 గంటల సమయంలో చేశారు. అలా చేసినప్పుడు ఫస్ట్ డే, సెకండ్ డే కూడా అమౌంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇది జరుగుతుందా లేదా అని కాదు. మంచిగా ఒక పాజిటివ్ మైండ్తో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో రోజుల నుంచి అమ్ముడు పోని ఆ చోటును, అంటే ఆ ఇల్లు వాళ్ళ అమ్మ వాళ్ళది, ఆ సమయానికి ఖచ్చితంగా మేము కొంటాము అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు ముందుకైతే వచ్చారు. వాళ్ళు ఒక వ్యక్తికి ఓకే చెప్పడం కూడా జరిగింది. ఆ అమౌంట్‌కి, ఆ చోటుకి తగిన అడ్వాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఇదంతా కూడా అతను నా దగ్గరికి వచ్చి చెప్పడం అయితే జరిగింది. చాలా థ్యాంక్స్ గురువుగారు అని చెప్పి అతనైతే వెళ్ళిపోయాడు. అలాగే మనం ఏదైనా గనుక మన అమౌంట్ అడుగుతున్నాము, ఏదైతే మీరు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారో అది మీకు వచ్చి తీరుతుంది. ఇప్పుడు అతని కోసం ఈ 3 రోజుల్లో ఒక 30 లక్షలు కావాలని చేశాడు. అలాగే మీరు కూడా మీకు ఎంతైతే అమౌంట్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారో, అలాగే ఏదైతే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలి అంటే అమౌంట్ కావాలి కదా, ఆ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో, బంగారం పిల్లల పెళ్లి కోసం కావాలని అనుకున్నప్పుడు ఆ బంగారాన్ని ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చే విడిపించుకోవాలి. అలాంటి డబ్బుల కోసం అయినా సరే మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు. అంటే నిజంగా కల్లు ఉప్పు అనేది మనకు అన్ని రకాలుగా పనికి వస్తుంది. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన కల్లు ఉప్పు పరిహారం అనేది మంచిగా ఇంట్లో అందరూ కూడా చేయవలసినటువంటి పరిహారం ఇది. అలాగే ఈ కల్లు ఉప్పు పరిహారానికి మీరు ఏం చేయాలి అని అంటే, ఒక శుక్రవారం కానీ లేదా ఒక మంగళవారం కానీ ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారం కోసం ఒక రాగి ప్లేటును కానీ ఇత్తడి ప్లేటును కానీ తీసుకోండి. అందులో చక్కగా కల్లు ఉప్పును పరిచేసి కొంచెం వెడల్పుగా పరుచుకోండి. అలా చేసి ఆ కల్లు ఉప్పు మీద మీరు ఏం చేస్తారు అంటే, అలా ఆ కల్లు ఉప్పు పరిచిన ఆ ప్లేట్లో మన చేతికి చూపుడు వేలు ఉంటుంది కదండి, ఆ చూపుడు వేలికి రెండవ గీత ఉంటుంది కదా, ఆ గీత మీద నొక్కి గట్టిగా పట్టుకోవాలి. అలా నొక్కి పట్టుకుని ఆ చూపుడు వేలుతో మీరు తీసుకున్న కల్లు ఉప్పు ప్లేట్లో మీద రాయాలి. ఏం రాయాలి అంటే, మీకు 10 లక్షలు అయితే 30 లక్షలు లేదా 20 లక్షలు లేకపోతే 5 లక్షలు ఎంత కావాలంటే అంత, ఇలా మీకు కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో, ఏది ఒక రకంగా అవకాశాలు రావడం కానీ, మీకు కావాల్సిన అమౌంట్ రావడం, లేదంటే గనక ఒక మంచి బిజినెస్లో లాభాలు రావడం, అప్పులు తీర్చడానికి ఈ పరిహారం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆ చూపుడు వేలుతోటి ఆ రెండవ గీత దగ్గరను పట్టుకుని ఆ అమౌంట్ని కల్లు ఉప్పు మీద మీకు అర్థమయ్యేలాగా రాసుకుంటే సరిపోతుంది. అలా రాసేసి ఆ రోజంతా కూడా మీరు ఆ ప్లేటుని చక్కగా అలాగే 3 రోజుల పాటు మీ పూజ గదిలోనే ఉంచేసేయండి. ఈ పరిహారాన్ని పెద్ద ప్లేట్లో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మామూలుగా ఒక సంఖ్యని, అంటే ఒక అమౌంట్ని రాయగలిగితే వీలుగా ఉన్నంత ఒక ప్లేటుని మాత్రం తీసుకోండి. అలా తీసుకొని మేము చెప్పిన విధంగా ఆ ప్లేటుని 3 రోజుల పాటు మీ పూజ గదిలో అలాగే ఉంచేసేయండి. అలా ఉంచిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, ఆ కల్లు ఉప్పుని ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని ఆ కల్లు ఉప్పుని అందులో వేసేసి బాగా కలిపి చెట్టు మొదట్లో పారపోయండి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేసేయండి, లేదా వాష్ మిషన్లో పారబోసేయండి. మీకు కుదిరితే ఆ ఉప్పుని పారే నదిలో కూడా పడేయచ్చు. మీరు గనక ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు రావాల్సిన అమౌంట్ వచ్చి తీరుతుంది. గురువుగారు, నేను శుక్రవారం లేదా మంగళవారం నాడు చేశాను, కానీ నా సమస్య తీరలేదు అని బాధపడవలసిన అవసరం అయితే లేదు. 3 రోజుల పాటు ఆ ప్లేటుని అలాగే మీ పూజ గదిలో ఉంచండి. తప్పకుండా మీకు ఫలితం అనేది వస్తుంది. అలాగే ఈ కల్లు ఉప్పు మీద మనం రాసేటప్పుడు, అంటే మీకు ఎంతైతే అమౌంట్ కావాలో 10 లక్షలు ఇలా రాస్తాం కదా, అలా రాసేటప్పుడు మీరు మనసులో అనుకోవాలి, ఒక శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం శ్రీ ఓం ఓం శ్రీ ఓం అనే మంత్రాన్ని మీ మనసులో అనుకుంటూ ఆ కల్లు ఉప్పు మీద మీ ఉప్పు ఎంతైతే ఉందో, అంటే మీకు ఎంతైతే మనీ కావాలో ఆ అమౌంట్ని రాసేటప్పుడు 15 నిమిషాల పాటు అయినా ఈ మంత్రాన్ని చదువుకోవాలి. ఓం శ్రీ ఓం ఓం శ్రీ ఓం అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ రాయండి. ఈ
బీజాక్షర మంత్రానికి నిజంగా చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. శ్రీ అంటే మనందరికీ కూడా తెలుసు, మనీని శ్రీ ఆకట్టుకోగలిగే ఒక శక్తివంతమైన బీజాక్షరం అని. మన కళ్ళ ఉప్పు పరిహారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.